ఇంత మంచి సబ్జెక్టు పోనీ నా దగ్గర దిక్కుమల్ల బర్నింగ్ ఇష్యూ 2 ఫీజులు యూరియా పంపించిండ్రు నన్ను ఏం సాధించి చెప్పరాదు. వాళ్ళు ఏం సుఖపడతారు? నేనైతే నవ్వుముఖంతో ఉన్నా కదా. వాళ్ళకేమొచ్చిందో నాకేమొచ్చిందో మీకు తెలుస్తలేదా? పెడితే పెట్టచ్చు, హింస పెట్టచ్చు. మీరు సాక్ష్యం కదా, మీకేం చెప్పాలి? హుజరాబాద్కి ఏం చెప్తా? 6 నెలలు కదా భూలోకంలోనే నరకాన్ని అనుభవించి వచ్చినాడు నేను కాదు. 6 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 9 నెలలు. మీ ప్రకారం 9 నెలలు అంటే భారతదేశ చరిత్రలో ఉంటది కావచ్చు. ఎన్నికల ప్రక్రియలో 6 నెలలు, 3 నెలలేమో తన దగ్గర ముందు. సరే ఎవరిలో కొట్టిండో వాళ్ళ మొక్కలు ఎట్టుండో అలా మొక్క ఎట్టుండే బాబు. గ్రూప్ 1 లో ఇదే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగినాయని చెప్పి కొన్ని వందల సార్లు రోడ్లు ఎక్కిండ్రు. మీకు తెలుసు, ఒక నిరుద్యోగ యువకుడు ఎగ్జామ్ రాసడానికి 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మొత్తం లైబ్రరీలో కుర్చీలకు తాళ్ళు కట్టుకొని అరటి పళ్ళు తిని ఎర్రటి ఎండలలో కూడా ఏసీలు లేకపోయినా చెమటలు కక్కుకుంటా కూడా చదువుకుంటారు. మీకు తెలుసు, తన జీవిత ఆశయం చదువుకున్న విద్యార్థికి ఒక ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని ముసలి అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనే సంకల్ప బలంతో చదువుకుంటాడు. 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కష్టపడి చదువుతున్న దాంట్లో ఒకటే హాల్లో ఒకటే ఎగ్జామ్ సెంటర్లో 100 మంది సెలెక్ట్ అయింది అనుకోండి. నీ నిర్వహణ ఎట్లున్నట్టు? దీని కారకులు ఎవరు? 2 అనేక రకాల తప్పులు తడక వాళ్ళు చెప్పిండ్రు, మీరు పట్టించుకోలే. చివరి కోర్టే ముట్టకాయలు వేసి దీన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇక అర్థం చేసుకో. అంటే ఆడటం ఉంటే సరిపోదు, తొందరగా ఇవ్వాలనేటువంటి దాని ఆలోచన ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా వ్యవస్థలు కూడా మంచిగా ఉండాలి. ఇది విల్ఫుల్గా చేసిందా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సి అక్కడ ఉన్నది. దీంట్లో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మీకు తెలుసు. ఒక సంవత్సరం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5 ఏళ్ళు చదువుకోవాలంటే 5 లక్షలు ఖర్చు అవుతాయి, 10 ఏళ్ళు చదవాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. లక్షల మంది విద్యార్థులు, 100 ఉద్యోగాల కోసం లక్షల మంది విద్యార్థులు ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే చివరికి వచ్చిన వాళ్ళు కూడా తృప్తి లేకపోయా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు.